49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాల ఉత్పత్తులపై పన్నుపై అన్ని జిల్లాల్లో నిరసనలు. పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. నిత్యావసరాలన్నిటిపై జీఎస్టీ విధించిన బీజేపీ సర్కార్. మోదీ విధానాలపై మండిపడుతున్న పబ్లిక్. కేంద్రం వైఫల్యాలపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్. నేడు కూడా పార్లమెంటులో కొనసాగనున్న ఆందోళనలు. పారిశుద్ధ్య కార్మికులు కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు. వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు. ఇవాళ శ్రీలంక అధ్యక్ష ఎన్నిక. బరిలోకి రనిల్ సహా 3 నేతలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు ఇవాళ మరోసారి రోడ్డెక్కనున్నారు. పాలు అనుబంధ ఉత్పత్తులపై మోడీ సర్కార్ జీఎస్టీ విధించడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన బాట పట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాల ఉత్పత్తులపై పన్ను విధించడం పట్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళనలు చేపట్టాలని తెలిపారు. ఇందులో రైతులను, ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కేంద్రం పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆందోళనలు చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు. సునీల్, పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేసి ప్రజలను కష్టాల పాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన, పాడి రైతులను కష్టాల పాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పైన యావత్ దేశ వ్యాప్తంగా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తీవ్రమైన నిర్ణయంపై ఈరోజు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. అలాగే పాల ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వం గతంలో చరిత్రలో ఎప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ భారాన్ని మోపింది. ఈ నేపథ్యంలోనే ఇది మరింత భారం, అలాగే పాల ఉత్పత్తులు అనేవి మరింత భారం కాబోతున్నాయి ప్రజలకు. దీంతో పాటుగా పాడి పరిశ్రమపై ఆధారపడే లక్షలాది మందిపై కూడా ఇది ప్రభావం చూపించబోతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులు, ముఖ్యంగా మహిళలు ఈ వ్యాపారంలో ఎక్కువగా ఉన్నారు. వారందరూ కూడా ఇంట్లో భాగస్వాములు అవుతున్న పరిస్థితి. వారందరిపై కూడా పెను భారం మోపబోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారికి సంబంధించిన ఆదాయాలకు కూడా గండి పడే అవకాశం కనిపిస్తుంది. అల్టిమేట్ గా చివరికి వచ్చేసరికి ప్రజలపైనే ఈ భారం పడబోతోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుడులై సామాన్య, మధ్యతరగతి అలాగే పేద ప్రజలకు కూడా స్థితికిపోతున్న పరిస్థితి. ఆదాయాలు పడిపోతున్నాయి, ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దానికి తోడు పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ భారం మోపడం అనేది అత్యంత దారుణమైన విషయం అనే అభిప్రాయం సర్వత్రా కూడా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో ఆయన పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగబోతున్నాయి. ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడానికి అనేక కీలకమైన కారణాలున్నాయి. సునీల్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో
పాడి పరిశ్రమ అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంటే ఒక స్ట్రెస్ లో ఉంది మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా తీవ్రమైన నష్టాలను ఒత్తిడిని ఎదుర్కొంటోంది పాడి పరిశ్రమ. ఇందులో 3 వర్గాలు, ఒకటేమో పాడి రైతులు, రెండోది పాడి సంబంధించిన ఉత్పత్తులకు తయారు చేసే వ్యాపారులు కావచ్చు, పాల ఉత్పత్తులకు సంబంధించిన రంగాలను పూర్తిగా నిర్వహించే వ్యాపారులు, మరోవైపు థర్డ్ సెక్టర్ వచ్చేసి ప్రజలు. ఈ ముగ్గురు కూడా దీనిలో నష్టపోయే అవకాశం ఉంటుంది, వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ప్రతిరోజు ఉదయం లేవగానే పిల్లలకు కానీ ఇంట్లో అత్యవసరమైన నిత్యవసరమైన వస్తువు పాలు, అలాగే పాల ఉత్పత్తులు, వాటిపై భారం మోపడం అనేది అత్యంత విషాదకరమైన అంశంగా ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాడి పరిశ్రమ అనేది పెద్దగా లాభాలు తీసుకొచ్చే సంస్థ కాదు, వ్యవస్థ కాదు, వ్యాపారం కాదు. కేవలం చాలా తక్కువ ప్రాఫిట్ లో ఆ వ్యాపారం అంతా కూడా కొనసాగుతుంది. ఇది 1970లో వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా ఒక మిల్క్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ద్వారా దశాబ్దాల పాటు అక్కడి ప్రభుత్వాలు కష్టపడి సాధించిన విజయంలో భాగంగా దేశంలో ఒక విప్లవం లాగా కొనసాగిన పరిస్థితి. ఆ విప్లవంలో, శ్వేత విప్లవంలో భాగంగా ఏకంగా 700కు పైగా అప్పటి నగరాలను పూర్తిగా అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక ప్రయోజనాలు, వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ మిల్క్ రెవల్యూషన్ చేసిన పరిస్థితి. ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలో పాడి వస్తువులు అంటే పాలు కావచ్చు, పాల ఉత్పత్తులు అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. గతంలో అనేక ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో అదంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి అలాగే పేద ప్రజలకు పాల ఉత్పత్తులు అందుబాటులో లేకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెనుభారం అవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు జరగబోతున్న ఈ కార్యక్రమంలో కేవలం పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున పాల వ్యాపారం చేసే వాళ్ళు, పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో విజయ డైరీ తీవ్ర నష్టాల్లో ఉంది. సమైక్య రాష్ట్రంలో ఉన్న అప్పటి పాలకులు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పాలకు సంబంధించిన వ్యాపారం నష్టాల్లో ఉండడమే కాకుండా దానిపై ఆధారపడే ప్రజల జీవన ప్రమాణాలు, మహిళలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కూడా అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి. దాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న అనేక విప్లవాత్మకమైన నిర్ణయాల నేపథ్యంలో కేవలం 2 లక్షల లీటర్ల ఉన్న పాల సేకరణ 5 లక్షల లీటర్లకు పైగా చేరుకున్న పరిస్థితి. అంటే ఒక విప్లవాత్మకమైన మార్పు పాలు అలాగే పాల ఉత్పత్తుల విషయంలో తెలంగాణలో జరిగింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న మహిళలు కావచ్చు, పాడి పరిశ్రమపై ఆధారపడే వ్యక్తులు కావచ్చు, వారందరూ కూడా కొంత ఆదాయాన్ని మెరుగుపరుచుకొని కొంత జీవన ప్రమాణాలు పెరిగిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒక గాడిలో వేసిన ఒక వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో కూడా పూర్తిగా అది నిర్వీర్యమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకోసమే ఈ ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తప్పకుండా ఇది భారీ స్థాయిలో ప్రజల ఆగ్రహం మరింత కట్టలు పెంచుకునే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. డైరీ ప్రోడక్ట్స్ కు సంబంధించిన మరొక కీలకమైన అంశం సునీల్, ఇక్కడ ఈ రోజు పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులపైన 5% జీఎస్టీ వేశారు. దీనికి అదనంగా మనం చూసుకుంటే డైరీ ఫార్మ్స్ లో యూజ్ చేసే అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో, ఆ మెషినరీ ఏదైతుందో ఆ మెషినరీ పైన ఉండే జీఎస్టీని 12 నుంచి 18% పెంచారు. అంటే ఏకంగా 18% జీఎస్టీ అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే డైరీ ఫార్మ్స్ లో యూజ్ చేస్తారో వాటిపైన కూడా జీఎస్టీ పెరిగింది. అంటే ఓవైపు పాలపైన జీఎస్టీ ఉంటుంది, ఆ ప్యాకేజింగ్ లో కావచ్చు, ఆ ప్రాసెసింగ్ లో జరిగే భారం పైన మరింత ఆర్థిక భారం పడే అవకాశం. అంటే మొత్తం మీద అలాగే పాడి పరిశ్రమ పైన పెనుభారం పడే అవకాశం ఉంది. కాబట్టి దానిపైన పూర్తిగా ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకోసమే టీఆర్ఎస్ ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రజలు అలాగే పాడి పరిశ్రమతో అనుసంధానమైన వర్గాలు ఏవైతే ఉన్నాయో, మహిళలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాడి రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రైతులు, పాడి రైతులకు సంబంధించిన సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు చాటబోతున్నాం. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు ఇవాళ మరోసారి రోడ్డెక్కనున్నారు. పాల అనుబంధ ఉత్పత్తులపై మోడీ సర్కార్ జీఎస్టీ విధించడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన బాట పట్టాలని
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడం వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళనలు చేపట్టాలని తెలిపారు. ఇందులో రైతులను, ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ పన్ను పోటుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్, అవకాశం ఉంది కదా అని చెప్పి అన్నిటిలో పన్నులు వేస్తూ, అన్నిటిపైన పన్నులు వేస్తూ ప్రజల గుండెల్లో గుణపాలు దింపుతున్న బీజేపీకి సంబంధించిన నేతల తీరు పట్ల, కేంద్రం తీరు పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహ ఆవేశాలను వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఈరోజు టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, ముఖ్యంగా పాడి రైతులు ఆందోళనలు చేపట్టనున్నారు, రోడ్డెక్కనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? శుభన్, గుడ్ మార్నింగ్. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా పాడి రైతాంగం అంతా కూడా సిద్ధమవుతుంది. మరి కాసేపట్లో రోడ్డెక్కనున్నారు. మరి కాసేపట్లో పెద్ద ఎత్తున నిరసనల పర్వాన్ని చేపట్టబోతున్నారు. నిజంగా కూడా నిన్న కేటీఆర్ గారు కామెంట్ చేశారు, జిఎస్టి అంటే గలత్ సర్కార్ ట్యాక్స్. నిజంగా వారు చేసిన కామెంట్ ని కూడా పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గలత్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వం దమన నీతిని ఎండగడుతూ అసలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తినే తిండి మీద చెక్కు బుక్కు, పండ్లు, గుడ్లు అన్ని కూడా పెద్ద ఎత్తున వాటి మీద జిఎస్టీ వేస్తున్నారు. ఆ జిఎస్టీ ఎందుకు వేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. ఇవాళ హోటల్కి వెళ్ళి ఒక మసాలా తీసుకుంటే 10%, అదేవిధంగా ఎక్కడికైనా పోదాం అంటే 5%, అంటే ప్రతి టిఫిన్ సెంటర్ లో వెళ్తే 5% జిఎస్టీ. అంటే మనం టిఫిన్ చేయకూడదు, పాలు తాగకూడదు, టీ తాగకూడదు, పండ్లు కొనకూడదు, పండ్లు తినకూడదు. అంటే ఈ భారతదేశంలో అంటే కనీసం తినే తిండి మీద కూడా ట్యాక్స్ వేసే ఏకైక ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా కేవలం భారతదేశం మాత్రమే. అంటే మనం ఏం తినకుండా చేస్తుంది, ఏం కొనకుండా చేస్తుంది అని అనడానికి ఈ రోజు రోజుకు మోగిస్తున్న జిఎస్టీ ధరలే దానికి ప్రత్యక్ష సహకారం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనల పర్వం కాబోతుంది. నిరసనల పర్వాన్ని కేంద్ర బీజేపీ ప్రవేశించబోతుంది. గతంలో విధంగా జిఎస్టీ ట్యాక్స్ నిరసనగా రైతాంగంతో పాటు అన్ని వర్గాలు పెద్ద ఎత్తున రోడెక్కుతున్నారు. పాలు తాగాలని దుస్థితి, టీ తాగాలని దుస్థితిలో నడుస్తుంది కేంద్రం. అంటే ఈ దేశం అర్థం కావట్లేదు. ఈ విషయంపై గ్రామీణ తెలంగాణలో ముఖ్యంగా యువతలో పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న వాదనైతే స్పష్టంగా వినిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు ఇవాళ మరోసారి రోడ్డెక్కనున్నారు. పాలు అనుబంధ ఉత్పత్తులపై మోడీ సర్కార్ జీఎస్టీ విధించడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన పాట పట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాల ఉత్పత్తులపై పన్ను విధించడం వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళనలు చేపట్టాలని తెలిపారు. ఇందులో రైతులను, మరి ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అన్నట్లుగా ఉంది మోదీ సర్కారు పాలనలో సామాన్యుడి పరిస్థితి. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను పేరుతో కేంద్రం తెచ్చిన జీఎస్టీ ప్రజల ఉసురు తీస్తోంది. పానం బాగాలేక దవాఖానాలో చేరినా, ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితికి దిగజార్చింది.
మనిషి బతికున్నా చివరికి చచ్చినా పన్ను కట్టి చావాల్సిందే అంటున్నారు మోదీ అండ్ కో. పాలు, పెరుగు, పెన్సిళ్లు కాదేది జీఎస్టీకి అనర్హం. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబుని దర్జాగా దోచేసేందుకు స్కెచ్ వేసింది కేంద్రం. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్నిటికీ పన్నుపోటు తప్పట్లేదు. ప్రస్తుతం 99% సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతోందంటే అది మోడీ సర్కారు చలవే. వీటిలో నిత్యావసరాలే ఎక్కువగా ఉండడం పేదల్ని కలవరపెడుతోంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా సగటు మనిషికి అవసరమైన ప్రతి దానిపై జీఎస్టీ పడుతోంది. దీంతో ఏది కొనాలన్నా సామాన్యుడికి పెను భారంగా మారింది. కేంద్రంలోని మోదీ సర్కారు గడిచిన 8 ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ ఆర్థిక విధానాలు దేశంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తున్నాయి. సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటుండగా పేదలు ఇంకింత పేదలుగా మారిపోతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు క్రమేణా పేదరికంలోకి జారుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాన్యుడికి మేలు చేసేందుకే జీఎస్టీని తీసుకొస్తున్నట్లు 5 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. ధాన్యాలు, పెరుగు, లస్సీ వంటి వాటన్నిటికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు దేన్ని వదలట్లేదు. ఇప్పటికే చింతపండు, చక్కెర, వంట నూనెలపైన జీఎస్టీని విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారు. చివరికి ఇప్పుడు పసిపిల్లల నోటికాడి పాలను ఉపేక్షించలేదు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి ప్రీప్యాక్, ప్రీలేబుడు పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీని వేశారు. అంతేగాక డైరీ మిల్కింగ్ మిషనరీపై జీఎస్టీని 12% నుంచి 18%కి పెంచారు. ఈ నిర్ణయాలతో పాలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటి కోసం ప్రతి కుటుంబం కనీసం 10 నుంచి 15% అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే పశువుల మేత దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ పాడి పరిశ్రమ. వ్యవసాయ రంగ జీడీపీలో దాదాపు 25% డైరీ నుంచే వస్తోంది. ఈ జీఎస్టీతో వినియోగదారులపై భారం పెరిగినా ఉత్పత్తిదారులకు మాత్రం రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డైరీ రంగం పూర్తిగా దెబ్బతింటుందని, పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే నిలబడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాల రంగం మొత్తం కార్పొరేట్ వశమవుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇంతవరకు మినహాయించిన వస్తువులపైనే కాకుండా కొత్త వస్తువులను కూడా దాంట్లో కలుపుతూ మొత్తం సామాన్య మానవుడికి, మధ్యతరగతి వర్గాలకి వాళ్ళ యొక్క జీవనాధారమైన నిత్యావసర వస్తువుల్ని వినిమయానికి అందుబాటులో లేకుండా నడ్డి విడిచే పద్ధతిలో జీఎస్టీని 5 నుంచి 18% వరకు పెంచడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే రోజు వాడుకునే వస్తువులు, బ్యాగులు, చెప్పులు, ప్రతి చిన్న వస్తువు కూడా దానిపైన 5% నుంచి 18% వరకు జీఎస్టీని పెంచడం జరిగింది. మన దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు జీఎస్టీ వల్ల సామాన్య మానవుడికి చాలా అందుబాటులోకి వచ్చి వాళ్ళకు చాలా లాభం చేకూరుతుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమ బాధ్యతల నుంచి విస్మరించి వెనకడుగు వేయడం జరుగుతుంది. సగటు మనిషి రోజువారీగా ఉపయోగించే వాటిపైనే కేంద్రం పన్నులు వేస్తోంది. దీంతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. కిలో పెరుగు ధర 3 నుంచి 4 రూపాయలు పెరగ్గా లెదర్ ఉత్పత్తులపై జీఎస్టీ భారంతో సామాన్యులు చెప్పులు తొడుక్కునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతోంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మోదీ అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశారు. విత్తనాలు, పప్పు దినుసుల శుద్ధికి, గ్రేడ్ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలకు పన్నుపోటు పడింది. అంతేనా, కోవిడ్తో ఆర్థికంగా చితికిపోయిన హోటల్ రంగాన్ని చిదిమేశారు. చిన్నపాటి హోటళ్లలో 1000 రూపాయల వరకు ఉన్న రూమ్లపై 12% పన్ను విధించారు. వంటింట్లో ఉపయోగించే స్పూన్లపై కూడా పన్నేశారు. చివరికి స్కూల్ పిల్లలను సైతం వదల్లేదు. పెన్సిళ్లు, షార్పనర్లు వంటి వాటిపైన జీఎస్టీ వచ్చి పడింది. अब ये फूड आइटम पे भी जीएसटी बढ़ा दिए, प्रॉब्लम हो जा रहा. जो बैग्स 1100 में मिलने का था वो 1400 में मिल रहा. अब गरीब क्या खाएंगा? पहले डीजल पेट्रोल बढ़ा, अब फूड भी बढ़ गया. अब खाए तो क्या खाना? रोटी नमक खाने के अलावा कोई दूसरा रास्ता नहीं है. ये इस चीज़ में जीएसटी बोल रहा है. पेट्रोल डीजल में जीएसटी लगा बोले तो नहीं लगा रहे, उधर तो भी लगा के गरीब आदमी को थोड़ा
रिलीफ दो। उधर नहीं बढ़ा रहे, इधर बढ़ा रहे, पूरा उधर ही चले जा रहा। पूरा किराना आइटम पे बढ़ गया, आप खाना क्या किराना आइटम पे। सेंट्रल गवर्नमेंट से हमारी रिक्वेस्ट है कि ये जीएसटी फूड में किराने पे जो बढ़ा है उसको जल्द से जल्द कम करो और गरीब पब्लिक का आप दुआ लो। ఇక అద్దెకిచ్చే ఇంటిని కూడా వదల్లేదు కేంద్ర ప్రభుత్వం. రెసిడెన్షియల్ అద్దెలపై 18% జీఎస్టీని ప్రవేశపెట్టింది. ఈ నెల 18 నుంచే అమల్లోకి తెచ్చేశారు. అయితే ఇంటిని కిరాయికి తీసుకునే అందరికీ ఇది వర్తించదు. జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన వ్యక్తికి ఇచ్చే ఇంటి అద్దెపై మాత్రమే 18% పన్ను పడుతుంది. దీనిని అద్దెకు తీసుకునేవారే చెల్లించాలి. 20 లక్షల రూపాయలకు పైగా సేవల టర్నోవర్, 40 లక్షల రూపాయలకు మించిన ఉత్పత్తుల టర్నోవర్ కలిగిన ఏ వ్యక్తి అయినా జీఎస్టీ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. రెసిడెన్షియల్ ప్రాపర్టీని గెస్ట్ హౌస్ కోసం ఉద్యోగులు, డైరెక్టర్లకు వసతి కల్పించడానికి అద్దెకు తీసుకుంటే ఆ చెల్లింపుపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన వ్యక్తి తన రెసిడెన్షియల్ ప్రాపర్టీని బిజినెస్ అవసరాల కోసం కాకుండా వ్యక్తిగత వినియోగానికి అద్దెకిచ్చినా జీఎస్టీని చెల్లించాల్సిందే. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు కేవలం కమర్షియల్ ప్రాపర్టీని పన్ను పరిధిలోకి చేర్చి రెసిడెన్షియల్ ప్రాపర్టీని మినహాయించారు. జీఎస్టీని తీసుకొచ్చిన 5 ఏళ్లలో 1000 సవరణలు చేశారు. అప్పటి నుంచి ట్యాక్స్ క్రెడిట్ ఆలస్యమే అవుతోంది. అవసరమైన పత్రాల సమర్పణ సుదీర్ఘ ప్రక్రియగా మారడమే కాకుండా సాంకేతిక అంతరాయాలు ఎదురవుతున్నాయి. 84% పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పత్రాలను సవ్యంగా సమర్పించలేకపోతున్నారు. ఐటీసీని క్లెయిమ్ చేయడమూ సమస్యగా ఉంది. దీంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు నష్టపోయారు. నిబంధనల్లోని అస్పష్టతల వల్ల కోర్టులో కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తానికి కేంద్రం సెస్సుల రూపంలో గణనీయంగా పన్ను ఆదాయాన్ని సొంతం చేసుకుంటోంది. తమకు పరిహారం చెల్లింపు గడువును మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు మారుస్తూ పోతున్న జీఎస్టీ నిబంధనలు వినియోగదారుల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. జీఎస్టీ నిబంధనల మార్పునకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 869 నోటిఫికేషన్లు, 143 సర్క్యులర్లు, 38 ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి అనుగుణంగానే జీఎస్టీ బెంచ్లు రూలింగ్స్ చేస్తున్నాయి. రోటీలు, చపాతీలపై జీఎస్టీ 5%గా, పరోటాలపై 18% అని 2020లో అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ కర్ణాటక బెంచ్ రూలింగ్ను ఇచ్చింది. ఇక ప్రింటింగ్ లేదా డ్రాయింగ్ ఇంక్, ఎల్ఈడి బల్బులు, లైట్లు, పిక్చర్లు, వాటి మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కటింగ్ బ్లేడ్స్ తో కూడిన నైవ్స్, పేపర్ నైవ్స్, పెన్సిల్, షార్పనర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్ సర్వర్స్, సబ్మెర్సిబుల్ పంపులు, విత్తనాలు, పప్పు దినుసుల శుద్ధికి గ్రేడ్ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలు, వెట్ గ్రైండర్లు, గుడ్లు, పండ్లు, ఇతర వ్యవసాయోత్పత్తుల శుద్ధికి గ్రేడ్ చేయడానికి వాడే యంత్రాలు, వాటి విడిభాగాలు, డైరీ పరిశ్రమలో ఉపయోగించే యంత్రాలు, బ్యాంకు చెక్కులు, రోడ్లు, వంతెనలు, రైల్వేలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు, శ్మశాన వాటికల కాంట్రాక్టు పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు చెందిన నిర్మాణాల వర్క్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులను 18% జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది కేంద్రం. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అన్నిటి మీద జీఎస్టీలు పెంచింది. పాలు, పెరుగు, పిండిలు, మళ్ళా పిల్లల వస్తువులు, పెన్సిలు, రబ్బర్లు, ఇట్లాంటి నిత్యావసరాలు, అంటే ఈ ఐటమ్స్ లేనిది రోజు గడవదు. అట్లాంటి ఐటమ్స్ మీద దారుణంగా హఠాత్తుగా 10 నుంచి 15% ఇట్లా జీఎస్టీలు పెంచి ఆల్రెడీ బతుకులో అధిక భారంతో నడుస్తున్న బతుకుల మీద అధిక భారం వేసి చాలా ప్రజలని అసలు బతకనీయకుండా ఇబ్బంది పడుతూ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం తప్పు. దీనికి ప్రజలు ఆగ్రహం అవుతున్నారు. ఈ ఆగ్రహంకి మరి సెంట్రల్ గవర్నమెంట్ గురి కాక తప్పదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ అట్లాగే మేము డిమాండ్ కూడా చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని, ఈ పెరిగిన ధరలను తగ్గించే నిర్ణయం తీసుకోండి. లెదర్ ఉత్పత్తులు, పాదరక్షల తయారీకి సంబంధించిన జాబ్ వర్క్, సోలార్ వాటర్ హీటర్లు, సిస్టమ్స్, మ్యాప్లు, అట్లాస్లు, గ్లోబ్స్, 1000 రూపాయల వరకు ఖరీదున్న హోటల్ రూమ్లు 12% జీఎస్టీ పరిధిలోకి రాగా, రోజుకు 5000 రూపాయలకు మించి దవాఖానాల్లో వసూలు చేసే గదుల అద్దెలపై 5% జీఎస్టీ విధిస్తోంది మోదీ సర్కార్. శ్రీలంక సంక్షోభంపై అఖిలపక్ష సమావేశమంటూ మోదీ సర్కారు నానా హంగామా చేసింది.
లంక ఆర్థిక పరిస్థితిపై చర్చంటూ రాష్ట్రాల అప్పులపై రచ్చరచ్చ చేసింది. బీజేపీయేతర రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేస్తున్నాయంటూ బురద చిమ్మే కుతంత్రానికి పాల్పడింది. తెలంగాణపై కాలకూట విషం చిమ్మింది. కేంద్రం కుట్రలకు టీఆర్ఎస్ ఎంపీలు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. మోదీ సర్కారుకు దమ్ముంటే దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో చర్చించాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ డిమాండ్తో కేంద్ర పెద్దలు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. కేంద్రంలోని మోదీ సర్కారు మొదటి నుంచి చెప్పేదొకటి చేసేది మరొకటి. బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితిని కుదేలు చేస్తూ రాష్ట్రాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. తాజాగా శ్రీలంక సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం పేరిట కొత్త కుట్రకు తెరలేపింది. కూర్చున్నదేమో శ్రీలంకలో ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు, కానీ రాష్ట్రాల అప్పులు, ఉచిత పథకాలపై కొత్త రాగం అందుకుంది. శ్రీలంక సంక్షోభానికి కారణాలు చెబుతూ ప్రెజెంటేషన్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం అనంతరం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రెజెంటేషన్ పేరిట నయా డ్రామా మొదలుపెట్టింది. మంగళవారం పార్లమెంటు అపెక్స్ భవనంలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రాష్ట్రాలపై మోదీ సర్కారు దాడికి వేదికగా మారింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామాతో పాటు పార్లమెంటులోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. అయితే లంక ఆర్థిక పరిస్థితిపై చర్చ పేరిట తెలంగాణ సహా బీజేపీయేతర రాష్ట్రాలపై కాషాయ పార్టీ పెద్దలు విషం కక్కారు. ఈ రాష్ట్రాలు అప్పులు ఎక్కువ చేస్తున్నాయంటూ బురద జల్లడానికి ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా విపక్షాల పాలనలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల అప్పుల వ్యవహారంపై కేంద్రం నానా హంగామా చేసింది. అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం నిస్సిగ్గుగా రాష్ట్రాలపై దాడికి వేదికగా వాడుకున్నది. ముందుగా శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్థిక సహకారం తదుపరి చర్యలపై కేంద్ర మంత్రి జయశంకర్ వివరంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భారత్లో లంక తరహా పరిస్థితులు రావని ధీమా వ్యక్తం చేస్తూనే పనిలో పనిగా ఉచిత పథకాలపై నీతులు మొదలెట్టారు. విదేశీయంలో స్వదేశీ రాజకీయం జోడించారు. అంతటితో ఊరుకోకుండా రాష్ట్రాల అప్పులను ఏకరువు పెట్టారు. రాష్ట్రాలకు ఆర్థిక విజ్ఞత అవసరమని, లేకుంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో కేవలం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల రుణాల ప్రస్తావన మాత్రమే తెచ్చి మోదీ సర్కారు వక్రబుద్ధిని బయటపెట్టుకున్నది. రాను రాను ఈ ప్రెజెంటేషన్ కాస్త కేంద్రం వర్సెస్ తెలంగాణ చర్చగా దారిమళ్లింది. మోదీ సర్కారు కుట్రపూరిత ప్రెజెంటేషన్ను టీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. సమావేశంలోనే మోదీ సర్కారు తీరును కడిగిపారేసింది. కేంద్రం వైఖరిపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు, టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ ఉందని సమావేశంలో వివరించారు. తీసుకున్న అప్పులను చెల్లించడంలో తెలంగాణ నిర్లక్ష్యం చేసిందా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం అప్పులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్ఆర్బిఎం 3.5% పరిధిలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. మరి శ్రీరంగ నీతులు చెబుతున్న కేంద్రం చేసిన అప్పుల సంగతేంటని టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగా నిలదీశారు. మోదీ సర్కారు అప్పులు ఏకంగా 6.2% దాటాయని గుర్తు చేశారు. కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. జీఎస్డీపీలో 23% కంటే ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారని కేంద్రం చెప్పగా ఎంపీ కేశవరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 59% పైగా అప్పులు తీసుకుందని, దీనికి జవాబు ఎవరిస్తారని ఏకిపారేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో పూర్వ ప్రధానులు 55,87,149 కోట్ల రూపాయల అప్పులు చేస్తే బీజేపీ సర్కారు కేవలం 8 ఏళ్లలో 100 లక్షల కోట్లు అప్పు ఎలా చేసిందని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణపై కేంద్రం కక్షగట్టిందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్నదని కేకే, నామా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కారుకు అంత దమ్ముంటే దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర పెద్దలు తెల్లముఖాలు వేశారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పుల గురించే మాట్లాడడం ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశ కుట్రేనని టీఆర్ఎస్ ఎంపీలు తూర్పారబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల అప్పుల సంగతి కూడా చెప్పాలని కడిగిపారేశారు. అటు కేంద్ర ప్రభుత్వ తీరును మిగతా పార్టీలు కూడా ఖండించాయి. కేంద్ర మంత్రి జయశంకర్ వైఖరిపై ధ్వజమెత్తాయి. టీఆర్ఎస్ లేవనెత్తిన అంశంపై సరైందేనని ఏకీభవించాయి. సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పుల ప్రెజెంటేషన్ ఏంటని నిలదీశాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్రం కురచబుద్ధిని చూపిందని విపక్షాలు మండిపడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బాగున్నదని చెప్తున్న కేంద్రం దేశంలో కావాలనే సృష్టిస్తున్న రాజకీయ, ఆర్థిక అస్థిరతపై చర్చించాలని పట్టుబట్టాయి. మొత్తంగా అఖిలపక్షంలో తెలంగాణ సహా బీజేపీయేతర రాష్ట్రాలను కార్నర్ చేయాలని మోదీ సర్కారు వేసిన కుతంత్రం భగ్నమైంది. బీజేపీ సర్కారు చేతగానితనమే బట్టబయలైంది. దీంతో తన్నబోయి తన్నించుకున్నట్లయిందని కేంద్ర పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష మరోసారి పార్లమెంట్ సాక్షిగా బయటపడింది.
రాష్ట్రంపై కక్ష కట్టిన మోదీ సర్కారు చివరికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదలలోనూ అదే నిర్లక్ష్యాన్ని చూపుతోంది. గత 4 ఏళ్లుగా ₹1 కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేయకుండా కక్ష సాధిస్తోంది. తెలంగాణను దగా చేసిన కేంద్రంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ గారు ఇదేనా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలోని మోదీ సర్కారు 8 ఏళ్లుగా తెలంగాణపై సవతి ప్రేమ చూపుతోంది. ప్రతి అంశంలోనూ తెలంగాణపై వివక్షే. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ఆర్థిక చేయూతనివ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా పట్టించుకోరు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఇలా తెలంగాణకు సంబంధించిన ఏ సమస్య అయినా ఏదీ మోదీ సర్కారుకు పట్టదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ అంటేనే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది కేంద్రం. అందుకే ఈ వివక్ష. చివరకు ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదలలోనూ అదే నిర్లక్ష్యాన్ని చాటుకుంది మోదీ సర్కారు. భారీ వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. రాష్ట్రాలకు అలా సాయం చేయడం కేంద్ర బాధ్యత. కానీ ఇందులోనూ రాజకీయం చేయడం మోదీ సర్కారుకే చెల్లింది. కేంద్రంలోని బీజేపీ పాలకులు గత 4 ఏళ్లుగా తెలంగాణకు ₹1 కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేయకపోవడం వారి వైఖరిని బట్టబయలు చేస్తోంది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ నిధులపై ఎంపీ ప్రద్యుత్ బోర్డోలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ జవాబుతో తెలంగాణపై వారికున్న చిత్తశుద్ధి ఎంత ఉందో మరోసారి స్పష్టమైంది. ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణను దగా చేసిన కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ గారు ఇదేనా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే అని ప్రశ్నించారు. మోదీ ప్రవచించే కోఆపరేటివ్ ఫెడరలిజం అంతా బూటకమేనని మరోమారు తేలిందని కేటీఆర్ విమర్శించారు. 2018లో తెలంగాణలో వరదల విలయం కొనసాగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కనివిని వానలు వరదలతో విలవిల్లాడింది. అప్పుడు కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రానికి పైసా వరద సాయం చేయలేదు. సీఎం కేసీఆర్ లేఖలు రాసి పరిస్థితిని వివరించారు. కేటీఆర్ కూడా కేంద్రానికి పదే ఈ విషయాన్ని గుర్తు చేసినా కనీసం కనికరం చూపలేదు మోదీ ప్రభుత్వం. ఇప్పుడు గోదావరి వరద బీభత్సంతో తెలంగాణ అల్లాడుతున్నా కేంద్రం తన బాధ్యతగా పరిస్థితిని తెలుసుకున్నది లేదు. సహాయంగా పైసా విదిల్చింది లేదని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు మోదీ అపకారి తప్ప ఉపకారి కాదని మరోసారి నిరూపించుకున్నారని తూర్పారబట్టారు. 2018-19 నుంచి 2022-23 వరకు 44,182 కోట్ల 65 లక్షల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని కేంద్రం విడుదల చేసింది. ఇక 2020 నుంచి ఇప్పటి వరకు చూస్తే 15,652 కోట్ల 15 లక్షల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదలయ్యాయి. అయినా కేంద్రం నుంచి సాయం పొందిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు. అంతెందుకు 2020లో హైదరాబాద్లో భారీ వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది. ఆ సమయంలోనూ తెలంగాణ గోసను మోదీ సర్కారు పట్టించుకోలేదు. వరద సాయం కోసం సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాసిన స్పందన శూన్యం. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు తక్షణ సాయంగా 1,350 కోట్ల రూపాయలు ఇవ్వాలని, మొత్తంగా 5,000 కోట్ల రూపాయలు సాయం చేయాలని సీఎం కేసీఆర్ 2020 అక్టోబర్ 10న ప్రధానమంత్రికి లేఖ రాశారు. అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా వరద సాయం గురించి విజ్ఞప్తి చేసినా కేంద్రంలోని బీజేపీ పాలకులకు చీమ కుట్టినట్టయినా కనిపించలేదు. తెలంగాణకు సాయం చేద్దామన్న సోయి లేకుండా పోయింది. ₹1 కూడా కేంద్రం నుంచి సాయం రాలేదు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు మాత్రం ఎన్డీఆర్ఎఫ్ నిధులు భారీగా విడుదలయ్యాయి. 2021-22లో బీహార్కు 1,038 కోట్ల 96 లక్షల రూపాయలు, గుజరాత్కు 1,000 కోట్ల రూపాయలు, కర్ణాటకకు 1,623 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్కు 600 కోట్ల 50 లక్షల రూపాయల సాయం అందించారు. కానీ తెలంగాణకు ఇవ్వడానికి మాత్రం మోదీ సర్కారుకు చేతులు రాలేదు. గత 4 ఏళ్లుగా ₹1 కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని విడుదల చేయకుండా తమాషా చూస్తున్న కేంద్రంపై యావత్ తెలంగాణ జనం మండిపడుతున్నారు. తెలంగాణపై పగబట్టిన మోదీకి, జేపీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. మోదీ సర్కారుకు ఇంటికెళ్లే సమయం ఆసన్నమైందని జనమంతా తేల్చి చెబుతున్నారు.